ఇవాళ ప్రతి ఒక్కడికి రైట్ ఉంది క్వశ్చన్ చేయడానికి. ఎందుకంటే ఈరోజు సఫర్ అవుతుంది స్టూడెంట్స్. నీట్ పేపర్ లీక్ గురించి సోషల్ మీడియా మొత్తం మాట్లాడుతుంది. రీటెస్ట్ కరెక్టా, రాంగా? మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. ఒక నార్మల్ స్టూడెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచిద్దాం. ఓ మిడిల్ క్లాస్ స్టూడెంట్ రాత్రి పగలు కష్టపడి పేరెంట్స్ ఎన్నో సాక్రిఫైసెస్ చేసి మంచి కాలేజీలో సీట్ వస్తుందని హోప్తో ఎగ్జామ్ రాసి బయటకు వస్తే సడన్గా పేపర్ లీక్ అయింది, ఇది యాక్చువల్ టెస్ట్ కాదు, మళ్ళీ ఎగ్జామ్ రాయాలి అంటే మీకు ఎలా ఉంటుంది? కాలుతుంది కదా. ఇప్పుడున్న స్టూడెంట్స్ పరిస్థితి కూడా అదే. ఎగ్జామ్ అంటేనే చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. అలాంటిది ఇట్లాంటి నీట్, ఎంసెట్ ఇట్లాంటి క్వాలిఫైర్ టెస్ట్కి చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు స్టూడెంట్స్. ఇప్పుడు ఎవడో చేసిన నెగ్లిజెన్స్ వల్ల 10 మంది కాదు, 20 మంది కాదు, 22 లక్షల మంది స్టూడెంట్స్ ఆ సిచ్యువేషన్ మళ్ళీ ఫేస్ చేయాలి. ఇవాళ ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఎగ్జామినేషన్ కరెక్ట్గా జరిగేలా చూసుకునే రెస్పాన్సిబిలిటీ వీళ్ళది. 20 లక్షల మంది స్టూడెంట్స్ ఫ్యూచర్తో డీల్ చేస్తున్నారు మీరు. 20-30 వేలకు అమ్మారంట పేపర్ని టెలిగ్రామ్ ఛానల్స్లో. ఇంత ఓపెన్గా అమ్ముతుంటే ఈ ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చి రీటెస్ట్ అంటే సీట్ వస్తుందని హోప్తో ఎగ్జామ్ రాసిన జెన్యూన్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు పెట్టే రీటెస్ట్లో పేపర్ లీక్ అయితే మళ్ళీ రీటెస్ట్ పెడతారా? ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు సెక్యూరిటీకి ఉన్నంత రెస్పాన్సిబిలిటీ అయినా ఈ ఎన్టీఏ వాళ్ళకు ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. గవర్నమెంట్ని మనమే క్వశ్చన్ చేయాలి. స్టూడెంట్స్ ఫ్యూచర్తో ఎక్స్పెరిమెంట్ చేయడం ఆపేసి ముందు సిస్టమ్ని ఫిక్స్ చేసుకోండి.